నమస్కారం. మీడియా మిత్రులకి నమస్కారం. ముఖ్యంగా 2 రోజుల క్రితం గంగవరం సర్పంచ్ తనయుడు రెడ్డి ప్రసాద్ గారు కొన్ని విషయాలు నా భూమి గురించి మాట్లాడడం జరిగింది. 302 సర్వే నెంబర్లో 2 ఎకరాల 20 సెంట్ల భూమిని కలెక్టర్ గారు ఆదేశిస్తే తహసీల్దార్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పడం జరిగింది. మీకు ఒక రికార్డ్ కూడా ఇచ్చాడు అతను. మేము ఇస్తున్నాం కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ అనేసి. ఆ ఆర్డర్లో ఏమీ లేదు. అయ్యా, డీకేటీ పట్టా అంటే ప్రభుత్వ భూమి. ఆ భూమి మనకి సాగు చేసుకునే వరకే హక్కు ఉంటుంది, అంతేగాని అమ్మే హక్కు ఉండదు. కానీ మనం సెటిల్మెంట్ కోసం నేను మార్కెట్ వాల్యూకి అడిగింది వాస్తవం. దాని గురించి తహసీల్దార్ గారి దగ్గర కోర్టులో పోరాడుతున్నాను, ఇది వాస్తవం. అంతేగాని ఇతను వచ్చి ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చి భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకోమంటే ఇది తప్ప కాదని మేడం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ భూమి మా పూర్వీకుల నుంచి వచ్చింది. ఈ భూమికి మా తండ్రి గారు నా భాగరీత్యా నాకు ఇచ్చారు. ఈ భూమికి వారసులు మా అక్కోళ్ళు 2 ఉన్నారు, నా తమ్ముడు ఉన్నారు, మా అబ్బకు పుట్టినోళ్ళు. కానీ బయట వాళ్ళంతా ఎందుకు అడుగుతున్నారు నాకు అర్థం కాల. నేనేమైనా ఫేక్ చేసింటే తహసీల్దార్ అడగాల, ఇతను ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. ఈ భూమి గురించి మాట్లాడంటే నువ్వు ఏమైనా ఉంటే రా, డైరెక్ట్ కూర్చున్నా మాట్లాడదాం, అంతేగాని ఊరు ఫేక్ సర్టిఫికేట్ చూపించి నువ్వు కబ్జా అనేది తప్పు మాట్లాడుతున్నావు, ఇది హుషారు. నెక్స్ట్ 337 సర్వే నెంబర్లో సబ్ డివిజన్ కాలేజ్ అంటారు. 2016లోనే సబ్ డివిజన్ అయ్యింది. ఈ భూమి 337లో 3, అందులో 3వ లెటర్ సిగా ఉంది, 16 సెంట్లు. ఈ భూమి కూడా సబ్ డివిజన్ అయింది. సబ్ డివిజన్ కాలేదు, ఏదో జయమ్మ అంటాడు, ప్రవీణ్ కుమార్ అంటాడు, ఇంకో వారిని పేరు చెప్తాడు. నాయన సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడు, అనవసరంగా మాట్లాడితే ఇబ్బంది పడతావు. అదేవిధంగా గతంలో నేను మాట్లాడినాను, ప్లైవుడ్ పక్కన ఉన్నది 319 సర్వే నెంబర్. అది మా మామగారైన మోహన్ రెడ్డపాతను సాగు చేసి సుమారు 50 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ నుంచి సాగు చేసుకుంటున్నాను. ఆ భూమి వాళ్ళు వచ్చి అడిగినారు నాకు, మా భూమిని వైసీపీ వాళ్ళు కబ్జా చేస్తున్నారు, మీరు తహసీల్దార్ని ప్రశ్నించండి అని అడిగినారు. ఆ విషయాన్ని నేను తహసీల్దార్ తీసుకెళ్తే వాళ్ళు, అయ్యా మా వాళ్ళు తెలియకుండా ఇచ్చినారు, ఈ భూమి ఆల్రెడీ మా వాళ్ళు ఇచ్చారు, వాళ్ళే కలెక్టర్ ఆఫీస్ పిలిపించి దీన్ని క్యాన్సిల్ చేసినారు, ఇది ఆన్లైన్లో చేస్తే రాదు అని ఆ సర్టిఫికేట్ అన్ని కూడా పోయిన సర్టిఫికేట్ ఇచ్చింది తహసీల్దార్ గారే. అంతేగాని కబ్జా చేసేది మీరు, మాది కబ్జా అంటున్నారు. అదేవిధంగా ఈ శ్మశాన పొరంబోకులో ఎంఆర్ఎఫ్సి నెంబర్ వేశారు, హద్దులు శ్మశాన పొరంబోకు హద్దులు పెట్టారు. ఈ విషయం చెప్పు అంటే ఈ విషయం దాటేసి ఏదో విషయం అంతా మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నాను, నువ్వు ఏమన్నా ఉంటే నువ్వు అభివృద్ధి, నేను గతంలో 5 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసా, నువ్వు ఇప్పుడు 5 సంవత్సరాలు పనిచేసావు, రా నేను తెలుసుకున్నాం, నీ అభివృద్ధి ఎంతో నా అభివృద్ధి ఎంతో తెలుసుకున్నాం. కనీసం ఒక గతంలో స్వచ్ఛ భారత్ కింద అమర్నాథ్ రెడ్డి గారు 2 ట్రాక్టర్లు ఇచ్చారు. కీర్తిశేషులు శివప్రసాద్ గారు ఎస్సీ ఆయన 1 ట్రాక్టర్ ఇచ్చారు. మీరు సర్పంచ్ అయిన తర్వాత ఆ ట్రాక్టర్ని తీసుకెళ్ళి షెడ్లో పడేశారు తప్ప ఏ రోజు గ్రామాల్లో తీసుకెళ్ళలేదు. నువ్వు నా గురించి మాట్లాడతావు, నీకు దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధి గురించి మాట్లాడడం రా. నా భూమి గురించి మాట్లాడంటే మా అబ్బకు పుట్టాలు మాట్లాడాలి, కానీ మీరెవరు మాట్లాడేకి? మీకేమన్నా ఉంటే రా, అభివృద్ధి గురించి మాట్లాడతాం. నేను గతంలో చేసినా, నువ్వు చేయను, అంతేగాని నువ్వు అదంతా మానుకో. నీకేమన్నా ఉంటే డైరెక్ట్గా మాట్లాడతాం. ఊరికే మీడియాని తప్పుదారి పట్టించొద్దు, ఊరికే వేస్ట్ చేయొద్దు. దయచేసి నేను చెప్తున్నా, తెలుసుకో. ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. మొన్నటి దినము నాది కొత్తపల్లి పంచాయతీ, బొమ్మనపల్లి గ్రామము. మొన్నటి దినము నా గురించి, మా భూముల గురించి మాజీ సర్పంచ్ గారు గిరిరాజారెడ్డి గారు బలంగా చెప్పినాడు. మా నాయకులు ఏదో దోచుకుంటా ఉన్నారు, దాచుకుంటా ఉన్నారు, ఏదో అక్రమంగా మాట్లాడడం జరిగింది. మా భూములు, మా తాతగారి భూములు ఇప్పటి నుంచి కాదు, గత 5 సంవత్సరాల నుంచి
మా భూముల కోసం నేను పోరాడుకుంటూ నేనేదో చేసుకుంటా అంటే ఆ సర్వే నెంబర్ కూడా తెలియకుండా మాట్లాడడం జరిగింది. ఆయన ఎవరో దుబాయ్ అయినా తీసుకున్నాడు, వాళ్ళని దౌర్జన్యంగా మా నాయకులు ఏదో పోలీసు వాళ్ళని పంపించి ముస్లిమ్స్ ఏదో తీసుకొని వెళ్ళిపోయినాడు. వాళ్ళని దౌర్జన్యంగా మాట్లాడి మేము అక్రమంగా దోచుకుంటా ఉన్నామని మాట్లాడడం జరిగింది. మా నాయకులు ఎప్పుడు కానీ మేము అట్లా దోచుకోవడం ఎప్పుడు జరగలేదు. ఆ భూముల గురించి, మా తాతగారి భూముల గురించి సర్వే నెంబర్ వచ్చి 177లో 3వ లెటరు. ఆ సర్వే నెంబర్లో ఇల్లుంది, ఇల్లుని పడగొట్టేసినారు, జేసీబీలు తెచ్చి అంతా ధ్వంసం చేసేసి మా నాయకులు పోలీసులను పంపిస్తే కూడా మా నాయకులు ఏదో సిఐ గారికి ఫోన్ చేసి మీరెందుకు పంపించారనేసి చెప్పడం జరిగింది. అవంతా వాస్తవాలే. ఇంకా వాళ్ళు గత ప్రభుత్వంలో నన్ను 161లో 3వ లెటరు, అది మా తాతగారు భూములే ఇవంతా మా నాన్నగాళ్ళకి వచ్చింది. ఆ తర్వాత మాకు రావడం జరిగింది. మేము కొద్ది రోజులుగా బయట ఉండడం జరిగింది. దానివల్ల మేము అవి సాగు చేయకుండా వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ అన్నీ క్రియేట్ చేసుకొని మా భూములు అక్రమంగా దోచుకుంటే మేము దానికి స్టే తెచ్చుకున్నాం, కోర్టులో స్టే తెచ్చుకున్నాము. నన్ని గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో అయ్యా గిరిరాజారెడ్డి గారు మీరే ఫోన్ చేసి సిఐ గారికి చెప్పి ఆడవాళ్ళ మీద కేసు పెట్టించి నన్ను స్టేషన్కి పిలిపించి నైట్ 9 గంటలకి కొట్టించడం జరిగింది. అప్పుడంతా చాలా ఇబ్బందులు పడినాము. ఊర్లో ఉంటే కూడా నన్ను చంపేస్తామని బెదిరించడం జరిగింది. అయ్యా గిరిరాజారెడ్డి గారు, నీ డబ్బు కోసం, నువ్వు బ్రతకడానికి కోసము 178లో నువ్వు నా సొంత భూమిలో స్టే ఉంటే, కోర్టులో ఉంటే కూడా నువ్వు ప్లాట్లు వేయడం జరిగింది. దాంట్లో దావ గురించి కూడా మాట్లాడినాడు. దాంట్లో 40 ఏళ్ళ నుంచి దారుంది అని చెప్పడం జరిగింది. అదే వైసీపీ ప్రభుత్వంలో నువ్వు రాజకాలువ మా తాతగాల్లో ఉన్నప్పటి నుంచి రాజకాలువ పోతా ఉన్నింది. ఆ రాజకాలువ అంతా సదరం చేసి నువ్వు ప్లాట్లేసి ఈరోజు ₹1 కోటి 1.5 కోటికి అమ్ముకుంటా ఉన్నావు. కానీ మేము ఎప్పుడు మా నాయకులు కానీ మేము కానీ ఎక్కడ దోచుకోవడం కానీ ఎక్కడా జరగలేదు. కానీ నువ్వు ఎన్నో సందర్భాల్లో నన్ను ఇబ్బంది పెట్టడం కానీ నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినావు. నేను ఎప్పుడు కానీ ఏది పట్టించుకోకుండా మా నాయకులు చెప్పినట్లు నేను పోతా ఉన్నానే. కానీ దీనికి, ఈ భూములకి ఏ దానికి సంబంధం లేదు, మా నాయకులకు సంబంధం లేదు. దీన్ని ఎందుకు రాజకీయ పరంగా మీరు దొద్దుతారో నాకైతే అర్థం కాలేదు. మా తాతగారి భూములకి మేము కొట్లాడుతా అంటే నువ్వెందుకు మాట్లాడుతున్నావో నాకు తెలీదు, అర్థం కాలేదు. ఇదండి, ఇది దారి అంటాడు. 40 ఏళ్ళ నుంచి దారుంది. ఆ దారిలో మా నాయకులు ఏదో కబ్జా చేసినారనేసి మాట్లాడినాడు. 2 నాయకులు కబ్జా చేస్తా ఉన్నారని. మా నాయకులు ఎప్పుడు కానీ ఎక్కడ కానీ కబ్జా చేసింది లేదు. మీరు దౌర్జన్యంగా నా మీద కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టినారు. మా అన్న పురుషోత్తము, నేను అన్నదమ్ముల్లో మమ్మల్ని ఇద్దరిని ఎన్నోసార్లు కేసులు పెట్టి స్టేషన్లకు పిలిపించి కొట్టిపించినావు. అది ఎన్నడూ జరిగింది. అంతేగాని మా నాయకులకి ఈ రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు. మా భూములకి నేను కోర్టులో ఫైట్ చేసుకుంటాను. అంతేగాని మీరు రాజకీయ పరంగా మీరు గత ప్రభుత్వంలో ఈది లైట్లు కానీ డ్రైనేజీ కానీ నీళ్లు కానీ ఎప్పుడు ఇచ్చింది లేదు. 99 లక్షలు మీకు శాంక్షన్ అయింది. అయ్యా, అభివృద్ధి కోసం పాటుపడండి అయ్యా. భూముల కోసం, మా భూముల కోసం మేము కొట్లాడుకుంటా అంటే మీరెందుకు అనవసరంగా దీన్ని రాజకీయం చేసి మా మీద రుద్దుతారో మా నాయకుల మీద ఎప్పుడు రుద్దొద్దని నమస్కారం చేస్తాను. నమస్కారం, మీడియా మిత్రులకి నమస్కారం. ముఖ్యంగా 2 రోజుల క్రితం గంగవరం సర్పంచ్ తనయుడు రెడ్డి ప్రసాద్ గారు కొన్ని విషయాలు నా భూమి గురించి మాట్లాడడం జరిగింది. 302 సర్వే నెంబర్లో 2 ఎకరాల 20 సెంట్ల భూమిని కలెక్టర్ గారు ఆదేశిస్తే తహసీల్దార్కు హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పడం జరిగింది. మీకు ఒక రికార్డ్ కూడా ఇచ్చాడు అతను.
మేము ఇస్తున్నాం కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ అనేసి. ఆ ఆర్డర్లో ఏమీ లేదు. అయ్యా, డీకేటీ పట్టా అంటే ప్రభుత్వ భూమి. ఆ భూమి మనకి సాగు చేసుకునే వరకే హక్కు ఉంటుంది, అంతేగాని అమ్మే హక్కు ఉండదు. కానీ మనం సెటిల్మెంట్ కోసం నేను మార్కెట్ వాల్యూకి అడిగింది వాస్తవం. దాని గురించి తహసీల్దార్ గారి దగ్గర కోర్టులో పోరాడుతున్నాను, ఇది వాస్తవం. అంతేగాని ఇతను వచ్చి ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చి భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకోమంటే ఇది తప్ప కాదని మేడం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ భూమి మా పూర్వీకుల నుంచి వచ్చింది. ఈ భూమికి మా తండ్రి గారు నా భాగరీత్యా నాకు ఇచ్చారు. ఈ భూమికి వారసులు మా అక్కోళ్ళు 2 ఉన్నారు, నా తమ్ముడు ఉన్నారు, మా అబ్బకు పుట్టినోళ్ళు. కానీ బయట వాళ్ళంతా ఎందుకు అడుగుతున్నారు నాకు అర్థం కాల. నేనేమైనా ఫేక్ చేసింటే తహసీల్దార్ అడగాల, ఇతను ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. ఈ భూమి గురించి మాట్లాడంటే నువ్వు ఏమైనా ఉంటే రా, డైరెక్ట్ కూర్చున్నా మాట్లాడదాం, అంతేగాని ఊరు ఫేక్ సర్టిఫికేట్ చూపించి నువ్వు కబ్జా అనేది తప్పు మాట్లాడుతున్నావు, ఇది హుషార్. నెక్స్ట్ 337 సర్వే నెంబర్లో 330 సర్వే నెంబర్లో సబ్ డివిజన్ కాలేజ్ అంటారు. 2016లోనే సబ్ డివిజన్ అయ్యింది. ఈ భూమి 337లో 3, అందులో 3వ లెటర్ సిగా ఉంది, 16 సెంట్లు. ఈ భూమి కూడా సబ్ డివిజన్ అయింది. సబ్ డివిజన్ కాలేదు, ఏదో జయమ్మ అంటాడు, ప్రవీణ్ కుమార్ అంటాడు, ఇంకో వారిని పేరు చెప్తాడు. నాయన సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడు, అనవసరంగా మాట్లాడితే ఇబ్బంది పడతావు. అదేవిధంగా గతంలో నేను మాట్లాడినాను, ప్లైవుడ్ పక్కన ఉన్నది 319 సర్వే నెంబర్. అది మా మామగారైన మోహన్ రెడ్డప్ప అతను సాగు చేసి సుమారు 50 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ నుంచి సాగు చేసుకుంటున్నారు. ఆ భూమి వాళ్ళు వచ్చి అడిగినారు నాకు, మా భూమిని వైసీపీ వాళ్ళు కబ్జా చేస్తున్నారు, మీరు తహసీల్దార్ని ప్రశ్నించండి అని అడిగినారు. ఆ విషయాన్ని నేను తహసీల్దార్ తీసుకెళ్తే వాళ్ళు, అయ్యా మా వాళ్ళు తెలియకుండా ఇచ్చినారు, ఈ భూమి ఆల్రెడీ వాళ్ళు మా వాళ్ళు ఇచ్చారు, వాళ్ళే కలెక్టర్ ఆఫీస్ పిలిపించి దీన్ని క్యాన్సిల్ చేసినారు, ఇది ఆన్లైన్లో చేస్తే రాదు అని ఆ సర్టిఫికేట్ అన్ని కూడా పోయిన సర్టిఫికేట్ ఇచ్చింది తహసీల్దార్ గారే. అంతేగాని కబ్జా చేసేది మీరు, మాది కబ్జా అంటున్నారు. అదేవిధంగా ఈ శ్మశాన పొరంబోకులో ఎంఆర్ఎఫ్సి నెంబర్ వేశారు, హద్దులు శ్మశాన పొరంబోకు హద్దులు పెట్టారు. ఈ విషయం చెప్పు అంటే ఈ విషయం దాటేసి ఏదో విషయం అంతా మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నాను, నువ్వు ఏమన్నా ఉంటే నువ్వు అభివృద్ధి, నేను గతంలో 5 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసా, నువ్వు ఇప్పుడు 5 సంవత్సరాలు పనిచేసావు, రా నువ్వు నేను తెలుసుకున్నాం, నీ అభివృద్ధి ఎంతో నా అభివృద్ధి ఎంతో తెలుసుకున్నాం. కనీసం ఒక గతంలో స్వచ్ఛ భారత్ కింద అమర్నాథ్ రెడ్డి గారు 2 ట్రాక్టర్లు ఇచ్చారు. కీర్తిశేషులు శివప్రసాద్ గారు ఎస్సీ ఆయన 1 ట్రాక్టర్ ఇచ్చారు. మీరు సర్పంచ్ అయిన తర్వాత ఆ ట్రాక్టర్ని తీసుకెళ్ళి షెడ్లో పడేశారు తప్ప ఏ రోజు గ్రామాల్లో తీసుకెళ్ళలేదు. నువ్వు నా గురించి మాట్లాడతావు, నీకు దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధి గురించి మాట్లాడడం రా. నా భూమి గురించి మాట్లాడంటే మా అబ్బకు పుట్టాలు మాట్లాడాలి, కానీ మీరెవరు మాట్లాడేకి? మీకేమన్నా ఉంటే రా, అభివృద్ధి గురించి మాట్లాడతాం. నేను గతంలో చేసినా నువ్వు ఇచ్చేసినావు, అంతేగాని నువ్వు అదంతా మానుకో. నీకేమన్నా ఉంటే డైరెక్ట్గా మాట్లాడదాం. ఊరికే మీడియాని తప్పుదారి పట్టించొద్దు, ఊరికే వేస్ట్ చేయొద్దు. దయచేసి నేను చెప్తున్నా, తెలుసుకో. ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. నిన్న మన వైసీపీ విస్తృత స్థాయి సమావేశము పెట్టినారు, బాగానే ఉంది. మీ సమావేశంలో మీ గురించి మాట్లాడుకోవాలి. మన పార్టీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, నెక్స్ట్ మనం ఎలా ముందుకు పోవాలా అనే విషయాలు మాట్లాడితే బాగుంటుంది. మీ మీటింగ్లో కూడా మా నాయకుడి గురించి మాట్లాడితే ఎలా చెప్పండి? నేను మిమ్మల్ని మీ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మిమ్మల్ని అడిగింది ఒకటి మా వాళ్ళు ఏమడిగారు? దానికి సమాధానం చెప్పకుండా వేరే మాటలు మాట్లాడుతున్నారు. మా వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తే హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు కూడా ఏం రా వీళ్ళు ఒకటి అడిగితే ఇంకోటి సమాధానం ఇస్తున్నారు అనేసి కూడా అసలు మన ప్రెస్ మీట్ చూడడం లేదు ప్రజలు కూడా. కాబట్టి దయచేసి ఇక్కడ పిలిచి పెట్టండి. మీరు ఎలా డెవలప్ కావాలో, ఏ విధంగా మీ పార్టీ అభివృద్ధిలో తీసుకొని పోవాలో దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది. అనవసరంగా మా నాయకుల మీద ఒకరి మీద ఒకరు చాటీలు చెప్పుకోవడము, అసలు మా పదవులు కూడా మీరే నిర్ణయించేలా ఉంది. నాకు అర్థం కాదు.
మా పదవులు మా ఎమ్మెల్యే గారు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి తెలుసు. రిజర్వేషన్ బట్టి పదవులు వస్తూ ఉంటాయి. కష్టపడిన వాళ్ళకి ఖచ్చితంగా పార్టీలో గుర్తింపు అయితే ఉంటుంది. కానీ మీలాగా మళ్ళా వాళ్ళ ఏమేమో అంటారే వాళ్ళు ఎలకలు రకరకాలుగా మా వాళ్ళు ఏమో 2 కౌన్సిలర్లు ఉన్నారు వాళ్ళు అడగండి ఏమేమో అన్నారు. ఇవన్నీ అయిపోయింది కదా, అయిపోయింది. మళ్ళీ మారితే అది వేస్ట్ అన్నమాట. దయచేసి వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నా, మీరు ప్రెస్ మీట్ ఇస్తే మా వాళ్ళు ఎవరో ఇస్తారు. కానీ యాక్చువల్గా నేను కూడా ఎందుకు మీడియా ముందుకు రావాల్సి వచ్చిందంటే, ఎందుకంటే మీకు వర్క్ ఉందో లేదో కానీ మాకు చాలా వర్క్ ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్నాం కాబట్టి, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి మాకందరికీ చాలా వర్క్ ఉంటుంది. కాబట్టి దయచేసి ఇంతటితో మీరు పురుషులు పెడితే బాగుంటుంది. లేదు మారుదామంటే మళ్ళీ మారుతానడం అంతే. దానివల్ల పైసా ప్రయోజనం ఉండదు, మీకు ఉండదు, మనకు ఉండదు, ప్రజలకు అసలు ఉండదు. కాబట్టి దయచేసి మీడియా వాళ్ళు కూడా ఒకటే విజ్ఞప్తి, మీరు కూడా దీన్ని కొద్దిగా క్లోజ్ చేస్తే బాగుంటుంది. రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇస్తాం మళ్ళీ ఇస్తాం వీటిన పోయే ప్రశ్న కాదు కానీ ఎందుకు అనేసి. ఓకేనా? మాదేముంది థ్యాంక్ యూ వెరీ మచ్.